వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు అంటే చిన్న వయసులో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయంటే బాడీలో చాలా డెఫిషియన్సీస్ మనకు ఉంటాయన్నమాట. సో ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకున్నా మనకు తెలిసిపోతుంది ఎలాంటి డెఫిషియన్సీస్ మనకు ఉన్నాయని చెప్పేసి. బట్ మొత్తానికి ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పుల నుండి మనం బయటపడాలంటే ఎలాంటి పరిష్కారం అందిస్తారో మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ వైద్యులు అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, చిన్న వాళ్ళకు కూడా ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, చిన్న దెబ్బ తాకినా చాలా నొప్పి వేయడము, లేదంటే మెయిన్గా బోన్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే మజిల్ క్రాంప్స్ కూడా ఎక్కువైపోతున్నాయి కదా. సో ఎందుకు, ఏం డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో? ఇప్పుడు ఎవరికైనా దీర్ఘకాలికంగా ఒళ్ళనొప్పులు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు ఉన్నప్పుడు మనం థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోవాలి. ఓకే, ఎవరైనా థైరాయిడ్ రక్త పరీక్ష అంటే T3, T4, TSH పరీక్ష చేయించుకోవాలి. దీనికేమో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లాంఛనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనమే ఒక ప్రముఖ ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ రక్త పరీక్ష చేయమంటే చేసిస్తారు. చేసిన తర్వాత TSH అనేది ఉండవలసిన దానికంటే TSH ఎక్కువ ఉంటే థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదు అని అర్థం అవుతుంది. ఈ థైరాయిడ్ లోపం ఉన్న వాళ్ళకి చూడవలసిన స్పెషలిస్ట్ ఎవరంటే ఎండోక్రైనాలజిస్టు. ఈయన సూపర్ స్పెషలిస్ట్. వాళ్ళు థైరాయిడ్కి సంబంధించిన జబ్బుల గురించి స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్ కూడా. వాళ్ళు డోస్ ఎంత ఇవ్వాలో కరెక్ట్గా చెప్తారు. ఈ థైరాయిడ్ అనేది మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది, బయటికి కనపడదు. థైరాయిడ్ లోపం ఉన్న ప్రతి ఒక్కరికి గడ్డ, వాపు కనపడదు. ఇదే ఒక అవగాహన రాహిత్యం. నాకు థైరాయిడ్ లేదంటారు. ఎట్ట తెలుసమ్మా అంటే, నాకు వాపు లేదు కదండి, గడ్డ లేదు కదండి, అందుకని లేదంట. రక్త పరీక్ష చేస్తే కానీ తెలవదు. ఈ థైరాయిడ్ అనేది మహిళల్లో లోపం ఎక్కువ ఉంటుంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అమ్మమ్మకుంటే, తల్లికుంటే కూతురు కూడా, మనవరాలు కూడా వస్తుంది. కనుక మన వంశంలో రక్త సంబంధీకులకు ఎవరికైనా థైరాయిడ్ లోపం ఉంటే వీళ్ళకి కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, పిక్కల నొప్పులు, వీటికి థైరాయిడ్తో పాటు మరొక కారణం కూడా మనం షుగర్ పరీక్ష చేయించుకోవాలి. షుగర్ కూడా ఉన్నట్టు ఏం తెలియదు. మనం పరీక్ష చేస్తే తప్ప నుంచి షుగర్ ఉందని తెలియదు. రక్తము పరీక్ష అనేది పరగడుపుని చేయాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయాలి. చేసి షుగర్ ఉందా లేదో తెలుసుకోవాలి. కొంతమంది యూరిన్ పరీక్ష చేయించుకొచ్చి నాకు షుగర్ లేదంటాడు. మూత్ర పరీక్ష షుగర్ ఉందో లేదో తెలపడానికి కరెక్ట్ పరీక్ష కాదు. పరగడుపున చేయించుకోవాలి. గత 3 నెలలుగా షుగర్ నియంత్రణ ఎలా ఉన్నదని తెలిపే మరో పరీక్ష ఉంది. దాని పేరు HbA1c. కనుక ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు అంటే ఏదో మందులు వాడకుండా ఇవి చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత సహజ సిద్ధంగా మనకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వల్ల ఈ నొప్పులు వస్తుంటాయి. అది కాల్షియం. కాల్షియం అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. 45 సంవత్సరాలకు ముట్లు ఆగిపోతాయి, పీరియడ్స్ ఆగిపోతాయి. అండకోశం నుంచి స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ హార్మోన్లు తగ్గిపోయిన తర్వాత ఎముక పెళుసుదనం వస్తుంది, కాల్షియం తగ్గుతుంది, ఫాస్ఫరస్ తగ్గుతుంది. మన సమాజంలో చాలామందికి విటమిన్ డి, B12 లోపాలు ఉన్నాయి. అసలు ఆ 2 రక్త పరీక్ష చేయకుండానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉన్న వారందరికీ విటమిన్ డి, B12 ఇస్తాం మంచిది. ఎందుకంటే టెస్ట్కి అయ్యే ఖరీదుతో మందులే కొని ఇచ్చేసేయచ్చు. ఎన్నో పరిశోధనలు జరిగినాయి. 100 మందిలో 85 మందికి విటమిన్ డి, B12 లోపం ఉందన్నట్టు సమాజంలో పరిశోధనలు వెల్లడిస్తుంటే ఇంకా వేరే లాంఛనంగా రక్త పరీక్ష చేయాల్సిన అవసరమే కనపడటం లేదు. ఈ ఎముక పెళుసుదనం అనేది ఈ మహిళల్లో వస్తుంది. ఆ ఎముక పెళుసుదనం ఉన్నప్పుడు నడుస్తూ ఉండగానే ఎముక ఇరిగిపోతుంది. చాలామందికి తొంటి ఎముక ఇరిగిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే కింద పడ్డాము ఎముక ఇరిగింది అనుకుంటారు. ఎముక ముందు ఇరిగి కింద పడతారు. ఎందుకంటే ఎముక సాంద్రత తగ్గి ఆ పలచబడిపోయి కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి లోపం వల్ల ఎముక ఇరిగిపోతుంది. ముందు జాగ్రత్తగానే
అసలు ఎముకలు విరిగే గుణం ఉన్నదా తెలుసుకోవాలంటే బోన్ మినరల్ డెన్సిటీ బిఎండి టెస్ట్ అని ఉంది. మనం మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు తప్పకుండా బిఎండి టెస్ట్ అడగండి. ఆ బిఎండి టెస్ట్ మన యొక్క ఎముకల జ్యోతిష్యాన్ని చెప్తుంది. ఎముకలు విరుగుతాయా, ఎప్పుడు విరుగుతాయి అనేవి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటాను ప్రతి సంవత్సరం. తప్పనిసరిగా మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా నేను కూడా బోన్ మినరల్ డెన్సిటీ చేయించుకుంటాను. ఆ విధంగా మన ఎముకలు విరిగే గుణం ఉందా లేదా ముందుగానే పసిగట్టచ్చు. ఈ యొక్క కాల్షియము చాలా క్రియాశీలకంగా ఉంటుంది. ఇప్పుడు గర్భవతులకు ఉంటుంది. గర్భవతులకి లోపల శిశువు అవయవ సౌష్ఠ నిర్మాణం సరిగా జరగాలంటే కాల్షియం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కొంతమందికి పిక్కలు పట్టేస్తుంటాయి, కాళ్ళు చేతులు కొంకర్లు పోతాయి. ఆ కొంకర్లు పోవటమే కాకుండా అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్లు, ఏ మందు వాడినా తగ్గని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ కాల్షియం అనేది చాలా కీలకం. కాల్షియం మనం అన్ని కెమికల్ కాల్షియం మార్కెట్లో అనేకమైన కాల్షియం టాబ్లెట్లు మార్కెట్లో ఉన్నాయి. పిల్లలు అమెరికాలో ఉంటారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు, వచ్చేటప్పుడు పట్టుకొస్తారు కాల్షియం టాబ్లెట్. దాంట్లో కాల్షియము విటమిన్ D3 ఉంటుంది. మనం ఏదైనా పరిశీలిస్తే కెమికల్ కాల్షియము విటమిన్ ఉంటుంది, డి ఉంటుంది, కానీ మనం మెగ్నీషియము, విటమిన్ K, జింకు లాంటివి ఎప్పుడు మనం చూడం. ఇటువంటి సమయంలో సహజ సిద్ధమైన కాల్షియం, కెమికల్స్ లేకుండా ప్రకృతి నుంచి వచ్చిన కాల్షియంని కలిగి మనకు అందించడానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు బోన్ రిడ్జ్ అని ఒక ట్యాబ్లెట్ని తయారు చేశారు. ఇది చూడండి, ఇక్కడ ఆకుపచ్చ ముద్ర. ఇది కెమికల్ కాదు, డ్రగ్ కాదు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్. ఇది డ్రగ్ లైసెన్స్ అవసరం లేదు. దీంట్లో ఏముంటాయి? సహజ సిద్ధమైన కాల్షియము, విటమిన్ K, మెగ్నీషియము, విటమిన్ D, జింక్ అన్నీ ఉంటాయి. మామూలుగా మీరు వాడుకునే మందులతో పాటు దీన్ని అదనంగా వాడుకోవచ్చు. రోజు మధ్యాహ్నం పూట 1 చొప్పున 3 నెలలు వాడాలి. దీనివల్ల చాలా ప్రయోజనం ఉన్నాయి. పిల్లలకు కూడా ఉపయోగం. పిల్లలకి ఏంటి, తల్లిదండ్రులు మా అబ్బాయి అమ్మాయి ఎత్తు పెరగట్లేదని బాధపడుతుంటారు. కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ D ఇవన్నీ లోపం ఉన్నప్పుడు ఎత్తు పెరగరు. ఇది వాడటం ద్వారా ఎత్తు పెరుగుతారు. దంతాలు పుచ్చిపోతున్నాయి, దంతాల నుంచి చీము గారుతున్నాయి, దంతాలు సరిగా ఏర్పట్టలేదనే వాళ్ళకి దంతాలు గట్టిగా ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. పిల్లల్లో అంటే ఏ వయసు నుండి ఇవ్వచ్చు సార్? ఏ వయసు అంటే ఇప్పుడు పిల్లలంటే 5 సంవత్సరాల నుంచి ఇవ్వచ్చు. అప్పుడు ఉండవలసిన ఎత్తు, అమ్మా నాన్న పొడుగ్గా ఉన్నారు, ఈడేమో పొట్టిగా ఉన్నాడు, అడ్డంగా పెరుగుతున్నాడు, జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తిని ఎత్తు పెరగట్లేదని డాక్టర్ల దగ్గరికి తీసుకొచ్చి బాధపడుతుంటారు తల్లిదండ్రులు. అది కాల్షియం యొక్క లోపం. అట్లాగే ఎముకలు నొప్పులు ఎక్కడ చూసినా, ఏ ఎముక చూసినా నొప్పి, ఏ కండరం చూసినా నొప్పి. రాత్రిపూట నిద్రపోతుండగా ఉన్న పళ్ళంగా పిక్క పట్టేసి నిద్ర పట్టదు. ఇక అరిచేతులు అరికాళ్ళు, కాళ్ళు చేతులు కొంకర్లు పోయినప్పుడు అయితే ఇలా అయిపోతాయి. ఇక మనం ఇట్ట పెట్టి లాగాల్సి వస్తుంది. కాళ్ళు కూడా కొంకర్లు పోతాయి. ఇది ఇక మనం టెస్ట్ కూడా అవసరంలా. కాళ్ళు చేతులు కొంకర్లు పోయినాయి అంటే కాల్షియం లోపం. కాల్షియం అనేది బోన్ రిడ్జ్తో పాటు సహజసిద్ధంగా కూడా లభిస్తుంది. ఆకుకూరలు ఉన్నాయి, పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, అన్ని ఆకుకూరల్లో కూడా మునగాకులో కూడా ఉంటుంది. మునగాకుని కూర వండుకోవచ్చు, మునగాకుతో కారం చేసుకోవచ్చు. మునగాకు చాలా శ్రేష్టం. మునగాకులో కూడా కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది. పాలు ఉన్నాయి, పాలల్లో కాల్షియం ఉంటుంది. తర్వాత నువ్వులు ఉన్నాయి, నువ్వులు ఉండలు తింటే నువ్వుల్లో కూడా కాల్షియం శాతం అధికంగా ఉంటుంది. వీటితో పాటు చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వాటిని పిండి చేసి పులకాలు చేసుకోవచ్చు అన్నీ కలిపి, లేదా అన్నం వండుకోవచ్చు, జావ చేసుకోవచ్చు. కనుక చిరుధాన్యాలు, మిల్లెట్స్ వాడటం వల్ల మన శరీరానికి సమృద్ధిగా అన్ని వయసుల వారికి కాల్షియం సమృద్ధిగా అందుబాటులోకి వస్తుంది. ఇక మాంసాహారులు, బాయిలర్ చికెన్ మెత్తగా ఉంటాయి ఎముకలు, ఆ ఎముకలు కొరికేస్తే కాల్షియం వస్తుంది. అట్లాగే మటన్లో కాలు ఎముకలు, పొడుగాటి ఎముకలు ఉంటే లోపల మూలుగా మజ్జ ఉంటుంది.
అది కూడా తింటే కాల్షియం వస్తుంది. చేపలు ఉంటాయి, బొమ్మిడాయలు, చేపలు, కొరమేను లాంటివి. దాని లోపల పెద్ద ముళ్ళు తీసేసి సన్నగా ఉండే ముళ్ళు నవిలేసేస్తే దాంట్లో వల్ల కూడా కాల్షియం మనకు అందుబాటులోకి వస్తుంది. ఓకే. కనుక ఈ ఇన్ని రకాల సమస్యలకు కారణం ఈ కాల్షియం. ఓకే. చివరికి రక్తము గడ్డగట్టాలన్నా కూడా కాల్షియం కావాలి. కాల్షియం లోపించినప్పుడు ఏదైనా దెబ్బ గాయం అయితే కారుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ బోన్ రిడ్జ్ ప్రకృతి ప్రసాదించిన కాల్షియము లాంటివి, కాల్షియము, మెగ్నీషియము, జింకు, విటమిన్ డిని అన్నీ కలిపి తయారు చేసింది. ఓకే. ఇది మార్కెట్లో అంత సులభంగా దొరకదు, ఎందుకంటే ఇది ఆకుపచ్చ రంగు వేశారుగా. ఇది మందుల షాపులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, ఆన్లైన్లో, లేదా ఈ కంపెనీ వారి వెబ్సైట్ lehealthdomain.comలో ఆర్డర్ పెడితే మనకు అందుబాటులోకి వస్తుంది, ఇంటికే పంపిస్తారు. లేకపోయినా ఓ 3 నెంబర్లు ఉన్నాయి, వాళ్ళకు ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా ఇంటికి పంపుతారు. 9100070480, రెండోది 8977030218, మూడోది 9502897374. వీటికి ఏదైనా మీకు అక్కడ కనపడతా ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, స్క్రీన్ మీద కనపడుతున్నాయి. వెబ్సైట్లో బుక్ చేస్తారా, అమెజాన్లో తెప్పిస్తారా, నంబర్లకు ఫోన్ చేస్తారా, మీ ఇష్టం. దీన్ని వాడటం ద్వారా పిల్లలు ఎత్తి పెరుగుతారు. మీ సమస్యలు, కండరాలు, పిక్కల నొప్పులు, ఈ కాళ్ళు చేతులు, కొంకర్లు పోవటం, అరిచేతులు, అరికాళ్ళు మంటలు, అన్ని సమస్యకు పూర్తి పరిష్కారం అవుతుంది. ఇంకా దీని గురించి ఏమైనా అనుమానాలు ఉన్నా, ఏ ఆరోగ్య సమస్య మీకు ఉన్నా మీకు ఉపయోగపడతాను, సహాయపడతాను. నా నంబర్లు కూడా ఇస్తాను, ఫోన్ చేయండి. ఒకవేళ నేను బిజీగా ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టేయండి, నేనే మీకు సమాధానం ఇస్తాను. 9866308414, ఇంకో నంబరు 9848055806. ఈ 2 నా నంబర్లు. పై చెప్పిన నంబర్లన్నీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీరు కాల్షియం బోన్ రిడ్జ్ తెప్పించుకోండి. బోన్ రిడ్జ్ కనీసం 3 నెలలు వాడాలి. అంటే 90 వాడకుండా 5వ 10వ వాడి నాకు ప్రయోజనం కలగలేదు, నేను మా అబ్బాయి ఎత్తు పెరగలేదంటే 90 వాడిన తర్వాత ప్రయోజనం ఉంటుంది. 1 సంవత్సరమే వాడమంటారంటే ప్రతి సంవత్సరం 3 నెలలు వాడండి. అంటే సంవత్సరానికి ఒకసారి 90 వాడితే ఇంకా తిరుగులేదని గమనించండి. రైట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, చక్కటి పరిష్కారం అందించారు. నమస్తే సార్. సో చూసారు కదా, ఎముకల సమస్యలు లేదంటే కండరాల వాపులు, నొప్పులు ఉన్నా కూడా మంచి మినరల్స్ కానీ డెఫిషియన్సీస్ ఏమున్నా కూడా అవి క్లియర్గా దీనివల్ల మీకు ఫుల్ఫిల్ అయిపోతాయి. లీ ఫార్మా వాళ్ళది బోన్ రిడ్జ్ అనమాట. సో దీంట్లో న్యాచురల్ కాల్షియం ఉంటుంది, విటమిన్ K27 ఉంటుంది, మెగ్నీషియం ఆక్సైడ్, విటమిన్ D3 అండ్ జింక్. మీ బాడీకి ఏది కావాలో అవన్నీ దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.